శ్రీదేవి చూసేద్దాం. అబ్బా! నా ఏంటది నా ఫేవరెట్ హీరోయిన్‌ని ఇలా చూడడం నాకు చాలా అంటే చాలా ఎక్సైటింగ్‌గా ఉందని పాపం చాలా ఎక్సైట్ ఫీల్ అయిపోయి అలా చూస్తుంటే సడెన్‌గా ఆ రైల్వే ట్రాక్ ఉంది గదా! ఆ ట్రాక్ మీద నుంచి ట్రైన్ ఎళ్ళిపోయింది. ఆ ట్రైన్ ఇలా వచ్చి అలా సీరియస్ ఎళ్ళేసరికి స్నానం చేసుకొని శ్రీదేవి స్నానం చేయడం సీరియస్ స్నానం అయిపోయింది. చేసుకొని బయటకొచ్చేసింది. ఛీ! అనవసరంగా మధ్యలో ట్రైనొచ్చింది. ఆ గేట్ అని జెప్పి ఫీల్ అయిపోయి, సర్లే ఈ రైల్స్ అంటే తెలిసిందే గదా! సహజంగా టైంకి రావు అనే అనుకుంటాం గదా! సరే రేపు ఖచ్చితంగా మళ్ళీ వద్దాం. ఈసారి ట్రైన్ కొంచెం లేట్‌గా వచ్చిందనుకో మనం చూసేయొచ్చు అని జెప్పేసి మర్నాడు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఓకే. రైలు మళ్ళీ ఆ సీనొచ్చింది. మళ్ళీ ఆ సీనొచ్చింది. మనోడు ఈసారి హమ్మయ్య! ట్రైన్ రాకుండా ఉంటే బావుండు, ట్రైన్ రాకుండా ఉంటే బావుండు అనుకుంటున్నాడు. ఓకే. సరే అని జెప్పేసి ట్రైన్ రాకుండా ఉండని వీడు ఎంత పాపం అనుకున్నా, సినిమా గదా! ట్రైన్ రాకుండా ఎలా ఉంటది? మళ్ళీ సేమ్ సీన్ రిపీటు. శ్రీదేవి వచ్చింది, వాష్‌రూమ్‌కెళ్ళింది, ట్రైనొచ్చింది.